శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కోవిలంపాడు పంచాయతీ మెట్టపాలెం గ్రామంలో కలదు. ఇది ఆలయం మాత్రమే కాదు, ఆసుపత్రి కూడా అని అంటారు. ఎందుకంటే భక్తులు దేవస్థానంలో స్నానమాచరించి నియమ నిష్ఠలతో తడి వస్త్రాలతో దేవస్థానంలో 5 ఆదివారాలు 108 ప్రదక్షిణములు చేసి పొంగలి నైవేద్యంగా సమర్పించి రాత్రికి నిద్ర చేయడం వలన ఆసుపత్రికి వెళ్లకుండానే ఎటువంటి చర్మరోగాల నుండైనా దీర్ఘకాలిక వ్యాధుల నుండైనా స్వామివారి అనుగ్రహంతో విముక్తి పొందుతారు. ప్రత్యేకంగా శ్రీ స్వామివారి విభూది, పులకాపు నీళ్లు, మంత్రించిన మిరియాలు, సాంబ్రాణి వినియోగించిన వారికి సమస్త చర్మరోగాల నుండి విముక్తి కలుగును. ఈ విభూది, స్వామివారి అభిషేకం చేయగా వచ్చిన పులకాపు తీర్థం భక్తులకు ఉచితంగా వితరణ చేయటం జరుగుతున్నది. అదేవిధంగా ఎటువంటి గాలిపీడలు, గ్రహబాధల వల్ల పీడించబడుతున్న వారు ఈ నారాయణ స్వామివారిని దర్శించిన ఎడల గాలిపీడలు, గ్రహబాధల నుండి విముక్తి పొందుతారు. అంతేకాదు, సంతానం లేని వారు ఇక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వరపడిన ఎడల వారికి సంతానం కలుగును అని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ధర్మబద్ధమై కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చుతూ శ్రీ స్వామివారు విరాజిల్లుతున్నారు. కావున 50 మంది భక్తులు ఈ ఆలయమునకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ 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 నారాయణ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. ఈ దేవస్థానం ఒంగోలు నుండి 130 కిలోమీటర్లు, నెల్లూరు నుండి 145 కిలోమీటర్లు, కనిగిరి నుండి 40 కిలోమీటర్లు, మాలకొండ నుండి 40 కిలోమీటర్లు, బద్వేలు నుండి 95 కిలోమీటర్లు, పోరుమావిళ్ల నుండి 60 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడకు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. ఇట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం, మిట్టపాలెం గ్రామం, కోవిలంపాడు పంచాయతీ, సిఎస్పురం మండలం, ప్రకాశం జిల్లా. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో ఆటోనగర్ కి కేటాయించిన స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆటోనగర్ కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. చీరాల ఆటో నగర్ని చీరాల పట్టణంలో శాంతినగర్ థియేటర్లో, ప్రసాద్ థియేటర్ దగ్గర, ఇతర ప్రాంతాల్లో ఉన్న మెకానిక్ షాపులు, లారీలు వీటన్నిటి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడో 1990 ప్రాంతంలో వీళ్ళందరినీ జిబ్రబాబు దగ్గర ఉన్నటువంటి ఆటో దగ్గరికి తరలించాలని మన కోసం స్థలాలు కేటాయించారు. వివిధ వివాదాల వల్ల 35 సంవత్సరాలు గడిచింది. ఈ 35 సంవత్సరాల్లో ఈ స్థలాలను మొత్తం గుంటలు పడకుండా అక్రమ ఇసుక వ్యాపారులు దీన్ని తీసుకెళ్లకుండా ఆటో కార్మికులంతా కాపలా కాశారు. అదేవిధంగా దీని మీద ఈ స్థలం మీకు చెందదని చెప్పి కొందరు హైకోర్టులో వేస్తే ఈ కార్మికులందరూ పైసా ఖర్చు పెట్టి 4 సంవత్సరాలు హైకోర్టు చుట్టూ తిరిగి చీరాల రెవెన్యూ వారిని, ఎంఆర్ఓ గారిని కూడా హైదరాబాద్ తీసుకెళ్లి మంది ఉంటే కృష్ణమోహన్ గారు ఆ రోజు డయాస్ మీద ఎక్కి 444 ప్లాట్లు ఉన్నాయి. 4 ఎకరాలు ఎయిర్ హౌస్ గూడెన్స్ కోసం కేటాయించాం. 440 ప్లాట్లు ఉన్నాయి. అవి మొత్తం మీరే అనుభవించాలని చెప్పి డయాస్ దిగి వెళ్ళిపోయారు మీటింగ్ చెప్పి. ఆ తర్వాత తార్ రోడ్లు వేశారు. ఆ తర్వాత కరెంట్ లాగారు. అనేక రకాల డెవలప్మెంట్ జరిగిన తర్వాత వేరే ఒక గవర్నమెంట్ మధ్యలో వచ్చి
ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టి కొంతమంది ఆఫీసర్లని కేటాయించి స్థలం 1,25,000 రూపాయలు సెంటుకు మేము అమ్ముతాం, మీరు తీసుకుంటారా అని మమ్మల్ని అడిగారు. 2-3 కళ్యాణ మండపాల్లో 200-300 మంది వర్కర్లతో మేమేం చెప్పామంటే తీసుకుంటాం తప్పనిసరి. అయితే 10 నెలల లోపల 1 సంవత్సరం లోపల మాకు రిజిస్టర్ చేయాలి, మేము డబ్బు మొత్తం కట్టేస్తాం అన్నమాట. చేయము, 10 సంవత్సరాల దాకా రిజిస్టర్ చేయము, ఇప్పుడు డబ్బు కట్టి మీరు తీసుకోండి అన్నారు. అప్పుడు దాకా మేము ఉండమయ్యా, ఈ ప్లాట్లు ఇప్పుడే కావాలి మాకు, మేమందరం వర్క్ షాప్ వేసుకుని ఉన్న తర్వాతే మాకు. బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రంథి నరసింహారావు ఆర్థిక సహకారంతో అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాములకు సర్ది పెట్టడానికి 2 బస్తాల బియ్యం అందజేశారు. దేవకి సుబ్బారావు 2026 నూతన సంవత్సరాల డైరీలు 150 మంది వాకింగ్ సభ్యులకు పంపిణీ చేశారని అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వాకింగ్ మిత్రులు గ్రంథి నరసింహారావు గారు మరియు వల్లంపట్ల రాంబాబు గారు పెళ్లి రోజు సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి తిరు సత్కారం చేయడం జరిగింది. వారు రాబోయే రోజుల్లో మన మధ్య నవ్వుతూ అనేక పెళ్లి రోజులు జరుపుకోవాలని, వారికి భగవంతుడు ఆయుర్వేదాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారు బిస్కెట్ ప్యాకెట్లు కూడా నరసింహరావు గారు ఈరోజు పంపిణీ చేస్తున్నారు. అలానే మరొక వాకింగ్ మిత్రుడు శ్రీకృష్ణ గోశాల ప్రెసిడెంట్ దేవకి సుబ్బారావు గారికి మనవడు పుట్టిన సందర్భంగా వారు సభ్యులందరికీ డైరీలు, స్వీట్ హాట్ కూడా పంపిణీ చేస్తున్నారు. అలానే మన నరసింహరావు గారు అయ్యప్ప స్వామి గుడికి 2 బియ్య బస్తాలు కూడా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. పరిశుభ్రతలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల ప్రచార ముగింపు కార్యక్రమం బుధవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. వ్యక్తిగత మరుగుదొడ్లు, సామాజిక మరుగుదొడ్ల నిర్వహణలో ఉత్తమ సేవలందించిన వారికి క్లబ్ మిత్రులను జిల్లా కలెక్టర్ సన్మానం చేశారు. మీ వ్యక్తిగత మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకుంటే బాపట్ల జిల్లా పరిశుభ్రంగా ఉంటుందని కలెక్టర్ చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, సామాజిక మరుగుదొడ్లు, తీర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుంటే పర్యాటకులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. తద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయని, బాపట్ల జిల్లా తలసరి ఆదాయం మెరుగుపడుతుందని ఆయన వివరించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం నవంబర్ 19వ తేదీన నిర్వహించామని, అప్పటి నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు చేపట్టిన ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు నేటితో ముగిశాయన్నారు. టాయిలెట్ అంటే మరుగుదొడ్ల దినోత్సవాన్ని నవంబర్ 19 పురస్కరించుకుని అప్పటి నుంచి ఈ రోజు వరకు క్యాంపెయిన్ కండక్ట్ చేసాం. జిల్లాల్లో కూడా ఇది మరుగుదొడ్లు వాడుకోవాలి, శుభ్రంగా ఉండాలి అనే మనం గ్రామాల్లో ఉండే ఐహెచ్హెచ్ఎస్ అంటే మరుగుదొడ్లు శుభ్రంగా చేసుకుంటా. నా ఇంట్లో కూడా నేను శుభ్రంగా చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే శుభ్రంగా చేసుకొని శుభ్రంగా ఉంటారు. వ్యక్తిగత మరుగుదొడ్లను బాగా చేసుకునేవాళ్ళు. మండలం పంచాయతీ చల్లపల్లి డానియల్ గారు 2వ అడై పంచాయతీ బసవ మంజూరు చేసే పత్రాలు అందజేస్తారు. పీవీ పదం నల్లమాకు వెంకటేశ్వర కొల్లూరు మండలం
క్లాప్ మిత్ర మరియు మరుగుదొడ్లు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ క్లీనింగ్ చేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా నేను ధన్యవాదాలు అలాగే ప్రత్యేకమైన ప్రశంసని సభాసముఖంగా తెలియజేసుకుంటున్నాను. జిల్లాలో పరిశుభ్రత ఇంకా బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామాల్లో చూస్తే అందులో ఈ కోస్టల్ ప్రాంతాలు అంటే సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో పరిశుభ్రత ఇంకా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో కర్లపాలెంలో నిర్వహిస్తున్న చౌకధరల దుకాణాలను సిఎస్డిటి ఫణికుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. అందులో భాగంగా 12వ నెంబర్ దుకాణంలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆ దుకాణంపై కేసు నమోదు చేస్తామని సంబంధిత అధికారికి తెలిపారు. ఈరోజు కర్లపాలెం గ్రామంలో 12 నెంబర్ చౌకధరల దుకాణం తనిఖీకి రావడం జరిగింది. తనిఖీల్లో భాగంగా సరుకులు నిల్వలను పరిశీలిస్తే 5 బ్యాగులు బియ్యం తగ్గుదల కనబడింది. కావున సదరు డీలర్ మీద తగు కేసు నమోదు చేయడం జరుగుతుంది. హెల్మెట్లు ధరించండి, క్షేమంగా ఇంటికి చేరండి అని కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర అన్నారు. బుధవారం ఆయన ప్రయాణం భద్రత, రహదారి భద్రత, హెల్మెట్ సీట్ బెల్ట్ ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేసి వారికి ప్రయాణం భద్రత, రహదారి భద్రత, హెల్మెట్ ప్రాముఖ్యత వివరించి లేని వారికి చలానాలు రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల నుండి కర్లపాలెం మధ్యలో తరచుగా జరుగుతున్న ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణికులకు తగిన సూచనలతో ప్రయాణం చేయాలని ఆయన కోరారు. కర్లపాలెం పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి విధి విధానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ కర్లపాలెం పరిధిలో చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ నేషనల్ హైవే 216 కింద వస్తున్నటువంటి 2 వీలర్లకి హెల్మెట్లు పెట్టుకున్నటువంటి వాటి గురించి, అదేవిధంగా హెల్మెట్లు పెట్టుకోకుండా ఉంటే జరిగేటువంటి ప్రమాదాలు, దానివల్ల సంభవించేటువంటి నష్టాలని ప్రజలకి వివరించి వాళ్ళు అవగాహన కల్పించి, అయినా కూడా వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోకుండా వెళ్తుంటే వాళ్ళందరికీ కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి చలానా 1035 రూపాయలు చలానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం దగ్గర జరిగిన టెలికాన్ఫరెన్స్ లో ఎంపీడీఓ మాట్లాడారు. ఈ రోజు మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీటింగ్ అంశాలను అనగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణదేవ్ వారి యొక్క సూచనలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణదేవ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీ శాఖ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓతో పాటు ఏవో రజని, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, అన్ని పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణము ఉరవడేలాగా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగస్తులందరూ కూడా మాటా మంతి అనే కార్యక్రమం చేపట్టారు. దానిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ఈరోజు ఎంపీడీఓ గారు, డిప్యూటీ ఎంపీడీఓస్, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా సీకే కన్వెన్షన్ హాల్ మంగళగిరి నుంచి
ఈ నెల 12వ తేదీన బాపట్ల పట్టణం కొత్త బస్టాండ్ ఏరియాలో గల తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపంలో సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ కు చెందిన మాజీ సైనికుల కుటుంబ సభ్యులు, వీర నారీమణులు మరియు వీరమాతలకు చెందిన పెన్షన్ మరియు ఖర్చు సంబంధిత సమస్యలపై భారీ స్థాయిలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీల మరియు రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు తెలియజేశారు. ఈ సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీల మాట్లాడుతూ డిఫెన్స్ పెన్షనర్ కు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి మరియు అవగాహన కల్పించడానికి పీసీడీఏ అలహాబాద్ నుండి మరియు సిడిఏ సికింద్రాబాద్ నుండి ఉన్నతాధికారులు వస్తున్నట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల జిల్లా పరిసర ప్రాంతాల్లో పక్క జిల్లాల్లో కూడా గుంటూరు జిల్లా అవ్వచ్చు, ప్రకాశం జిల్లా అవ్వచ్చు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి శుభవార్త. మన ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారైనటువంటి శ్రీమతి గుణశీల గారి ఆధ్వర్యంలో సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు మంచి కార్యక్రమాన్ని, స్పర్శ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని బాపట్లలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ నెల 12వ తారీఖు అంటే ఎల్లుండు శుక్రవారం రోజున బాపట్ల కొత్త బస్టాండ్ ఏరియాలో, కొత్త బస్టాండ్కి అతి చేరువలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కళ్యాణ మండపంలో అందరికీ అనుకూలంగా బస్ దిగంగానే కళ్యాణ మండపంలోకి వచ్చే విధంగా, ఆటో దిగంగానే కళ్యాణ మండపంలోకి వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క స్పర్శ 12 తారీఖు డిసెంబర్ 2025కి తిరుమల తిరుపతి దేవస్థానము కళ్యాణ మండపం నియర్ న్యూ బస్ స్టాండ్ బాపట్ల దగ్గర స్పర్శ్ అవగాహన సభ అనేది జరుగుతుంది. దీంట్లో మన మాజీ సైనికులకి ఎటువంటి పెన్షన్ ప్రాబ్లమ్స్, ఓఆర్ఓపి ఏదైనా ఉన్నా వాళ్ళు ఇక్కడికి వచ్చి సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళకి సహకరించడానికి పీసీడీఏ అలహాబాద్ నుంచి ఆఫీషియల్స్, తర్వాత సిడిఏ సికింద్రాబాద్ నుంచి ఆఫీషియల్స్, తర్వాత స్పర్శ్ బాపట్ల నుంచి ఆఫీషియల్స్, వీళ్ళందరూ ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వరరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ సూచనల మేరకు సెక్యూరిటీ ఎస్ఐ హరిబాబు మరియు కానిస్టేబుల్ కె సుబ్బారావు వేటపాలెం మండలంలోని దేశాయిపేట పంచాయతీ ఎయిడెడ్ స్కూల్లోని పిల్లలు, బాలికలు యువత భద్రతను పెంపొందించేందుకు శక్తి యాప్ వినియోగంపై, మాదక ద్రవ్యాల ప్రమాదాలపై, డ్రగ్స్ వద్దుపో ప్రచారం, అలాగే పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సుబ్బారావు మాట్లాడుతూ అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో, వేధింపుల్లో, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం కోసం శక్తి యాప్ ఎంత ఉపయోగపడుతుందో విద్యార్థులకు వివరించారు. ఈ టోల్ ఫ్రీ నంబర్స్ అన్నమాట, అర్థమైందా? 181 112 1091 1098 1930 1972 ఈ టోల్ ఫ్రీ నంబర్స్. మీకు ఏ ఆపద వచ్చినా 181 అంటే ఈ గృహహింస అని, వేధింపులని, ఇంట్లో ఏదన్నా ఫ్యామిలీ పరంగా ఉండేవి. ఓకే, ఇది 112. ఎక్కడన్నా యాక్సిడెంట్లు అయ్యి ఎవరన్నా కొట్టుకుంటుంటే, ఏడన్నా మీకు తెలిసింది ఏదన్నా గంజాయి అమ్ముతున్నా, ఏడన్నా సారాయి అమ్ముతున్నా, నాటు సారాయి, ఫోన్ చేయొచ్చు, 112 చేయండి. ఓకే, పోలీస్ రెస్పాండ్ అవుతుంది. తర్వాత 1091 ఇది ఏంటంటే మహిళలు, మీ పసిపిల్లకాయలు స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ బయట చాక్లెట్ ఇస్తాను, బిస్కెట్ ఇస్తానంటే ఎలా తీసుకోవాకండి వాళ్ళని. నమస్తే, మా స్కూల్కి ఈరోజు టీం వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం చేయమంటే మేము చేశాము. రోజు బడికి రావాలి, రోజు అన్నం తినాలి, అమ్మకి సాయం చేయాలి, నాన్నకి సాయం చేయాలి. నాన్నే కదా మనకి పనికి వెళ్ళి డబ్బులు తెచ్చేది. అమ్మ మనకి ఏదో వండి రుచికరంగా ఇస్తుంది. మన అన్నయ్య ఎప్పుడు ఏదైనా చేయమంటే చేస్తాడు కదా. వాళ్ళు చెప్పింది మనం వినాలి, పెద్దల్ని గౌరవించాలి.
టీచర్స్ని కూడా గౌరవించాలి. టీచర్ చెప్పింది వినాలి. మనమందరం పెద్దవాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి. బాపట్ల మండలం సూర్యలంకలోని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని అడవులను సంరక్షించాల్సిన ఒక డిప్యూటీ రేంజ్ అధికారి అడవి దొంగ అవతారమెత్తిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఇక్లీస్ తోటలో ఉన్న విలువైన చెట్లను అర్ధరాత్రి వేళ నరికి ట్రాక్టర్లో తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. గత రాత్రి స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్రమంగా కలప తరలిస్తున్న వారిని ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అడవులను రక్షించాల్సిన బాధ్యత గల అధికారి ఈ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవునన్నా ఊళ్ళోకి వస్తారు అన్నా, ఎవరైనా ఊళ్ళోకి వస్తారు. ఇక్కడ మాట్లాడుకో, రోడ్డు మీద చండాలంగా ఉంటది. ఇదే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రసిద్ధి చెందిన 2 ఆలయాల్లో చోరీ, హుండీలు కట్ చేసి నగదు దోచుకెళ్లిన దుండగులు. పట్టణంలోని శివాలయం వేణుగోపాల స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీకి పాల్పడిన దుండగులు హుండీలను కట్టర్లతో కట్ చేసి సుమారు 1,30,000 రూపాయలు నగదు అపహరణ. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డైన చోరీ దృశ్యాలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవాదాయ శాఖ అధికారులు. మేడం గారు, అవునమ్మా, రాత్రి దొంగలు పడ్డారు. శివాలయంలో పడ్డారు, వేణుగోపాల స్వామి గుడిలో పడ్డారు. ఉండీలు అసలు కట్ చేశారు మేడం, మిషన్లో పెట్టి. ఉన్నాయి, సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా. పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం కేంద్రంలో గ్రామాల నుండి స్వీకరించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా క్రోసూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో గ్రామాలలో ప్రజలు స్వచ్ఛందంగా చేసిన కోటి సంతకాలను పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి పంపించే కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు, ఇప్పుడు సులువురావు గారు, ఇలా స్వామి గారు 550 సంతకాలు దిగ్విజయంగా నంబూరు శంకర్రావు నాయకత్వంలో పూర్తి చేసినందుకు మా వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా మా ధన్యవాదాలు. జిల్లా మైనారిటీ సభ్యులు అందరూ కూడా మా వైఎస్ఆర్ నమస్కారాలు. ఇప్పుడు నాకైతే ముందు చెప్పినందుకు కూడా ఈ కార్యక్రమాన్ని గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సిఇసి సభ్యులు గంటా జాల నరసింహరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకొక 6 మెడికల్ కాలేజెస్ లో ఇంకా వారి స్థాయిలు సహకరించి అన్ని గ్రామాల నుండి పండుగ దగ్గరికి ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ఎండగట్టినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కోటి సంతకాల కార్యక్రమం
ప్రీతం నాయకులు జగన్మోహన్ గారి పిలుపులకు ఆంధ్ర రాష్ట్రం మొత్తం పూర్తి చేసి కోటి సంతకాల కన్నా పైన మనం సేకరించి మరి ఈ ప్రభుత్వానికి దీని మీద నిరసన చేయడానికి ఏ విధంగా ఉందని తెలియజేస్తూ మరి ప్రవేశాన్ని వినియోగిస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా నర్సరావుపేట నియోజకవర్గానికి చెందిన ప్రజల నుంచి సేకరించిన 62,500 వినతి పత్రాలను ఈరోజు స్థానిక గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో భారీ ర్యాలీగా స్థానిక లింగంగుంట్లలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ సూపర్ హిట్ అని, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకం అటల్ ఫ్లాప్ అని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. బానే ఉంది. इसमें शर्त जाता है गाड़ी में
అజయ్ భాయ్ కట్టుకాడా ఏందబ్బా సైలెంట్ యారు అన్న మార్కర్ నేను తింటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క వ్యతిరేకత అంటే ప్రభుత్వం పైన ప్రజల యొక్క విధానాల్ని చవి చూసేటువంటి పద్ధతిలో మెడికల్ కాలేజీలు ఏవైతే ప్రైవేటైజ్ చేయడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కుయుక్తుల పన్ని జీవోలు తీసుకొచ్చారో దీనికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ 1 కోటి సంతకాలంటే ఈ రోజుకే 1,60,00,000 వరకు కూడా సంతకాల సేకరణ రాష్ట్రంలో జరగడం జరిగింది. నర్సరావుపేట నియోజకవర్గంలో ఒక్కట్లంటూనే 62,500 అప్లికేషన్లు రావటం అనేది ఇవన్నీ కూడా సంతకాలు చేయటం అనేటువంటిది. సంతకాలు చేయటమే కాదు ఫోన్ నెంబర్ తో సహా డిజిటలైజేషన్ కూడా చేయటం అనేటువంటి జరిగింది. దీన్ని బట్టి చూస్తానంటే ప్రజల యొక్క వ్యతిరేకత ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ సూపర్ హిట్, సూపర్ 6 అట్టర్ ఫ్లాప్. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ సూపర్ హిట్, సూపర్ 6 అట్టర్ ఫ్లాప్. ఇది ప్రభుత్వం యొక్క విధానం. ఈరోజు 1 కోటి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గంలో ఈ రోజు 62,500 మంది
సంతకాల సేకరణ చేయడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పి రాష్ట్రంలో 1 కోటి సంతకాలు సేకరించడం జరిగింది, చేయడం జరిగింది. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళే కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి ఓటేసిన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు సేకరణ చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.